మీ అందరికీ చాలా 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 అభివందనములు. చాలా చక్కగా మీ ఆస్తుల్ని మీరు కాపాడుకుంటూ మీ సంపదను మీరు పెంచుకుంటున్నారు. చాలా సంతోషం. ఇది ఇలాగే మీరు ఎప్పుడు ఇదే ప్రోత్సాహంతో మనం ముందుకెళ్ళిపోతే మన కాయిన్ని 100 రూపాయలు చూడడం చాలా వేగంగా చూడగలమనే నమ్మకం నాకు దొరికింది. ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి శుభతరుణం రాబోతుంది అనేటువంటి నమ్మకం నాకు కలుగుతుంది. 14 ఏళ్ళ పైబడిన నా పరిశ్రమకి పరమార్థం కలగబోతుంది అనేటువంటి నమ్మకం కూడా కలుగుతుంది. చాలా సంతోషం. మన కాయిన్ రేట్ ఈరోజు ₹6.40 అనుకుంటాను. అక్కడి నుంచి మొదలై ఏకంగా ₹15 చేరిపోయింది. 14.90 ఎంతో ఆగింది, కానీ ఒరిజినల్గా ₹15. అంతకు మించి ట్రేడ్ అయి ఉంటుంది. బహుశా ₹15 కంటే ఎక్కువ అమ్మకాలు జరుగుతుంటాయి. ఇది మన కిబో చరిత్రలో ఒక నూతన అధ్యాయం. మనం గుర్తుంచుకోవాల్సిన తగినటువంటి తొలి మెట్టిది. డీసీటీ నుంచి, కిబో నుంచి డీసీటీ ద్వారా మైనిడిస్లోకి వెళ్ళి మనం ఓటీటీలో విజయ పతాకం ఎగరేయడానికి మైనిడిస్ని అద్భుతంగా మనం ఈ మన భారతదేశానికి అందించడానికి తొలి మెట్టుగా భావిస్తున్నాను. అందుకై మీ అందరికీ పేరు పేరున శుభాభివందనములు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి అన్ని పేర్లు నేను చెప్పను కాబట్టి చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. అలాగే మన బీసీటీలో, ఎంబీపీలో లెవెల్ 1కి 17 మంది విన్ అయ్యారు. ఇప్పుడు లెవెల్ 2, లెవెల్ 3 మన దగ్గర ఉంది. దీనికి ఈ రోజుతోటి ఆఖరి దినం అనుకున్నాం. రేపు కూపన్ క్రియేట్ చేసుకోవడానికి మనం సమయం ఇచ్చాం. అయితే రేపు ఈరోజు కొన్న వాళ్ళందరూ రేపు కూపన్ క్రియేట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనకి లెవెల్ 3 ఇంకా మిగిలి ఉంది. లెవెల్ 3 ఇంకా మనకి మిగిలి ఉంది. అది 30వ తారీఖుకి మనం పెట్టుకుని ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా అధిగమించి ముందుకు తీసుకెళ్ళిపోవడానికి ఏమాత్రం సంశయం ఉండదు. అయితే కాబట్టి ఈ లెవెల్ 2 రేపు అందరూ కూపన్ క్రియేట్ చేసుకొని లెవెల్ 2ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు వినండి. మీరు మరొక్కసారి మనం మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, మరొకసారి మనం మాట్లాడుకుంటున్నాం. గుర్తుంచుకోండి దీన్ని. మైనిడిస్లోకి వచ్చే ఏ కాయిన్ కూడా తిరిగి మీకు కనిపించదు.
బర్న్ అయిపోద్ది. ఈరోజు ఎన్ని కాయిన్స్ ఈరోజు మనకు సేల్ అయ్యాయో, ఈరోజు కాదు ప్రతిరోజు బీసీట్లకు వస్తున్న ప్రతి కాయిను ఇంకా కనిపించదు. అంటే మిగిలి ఉన్న కాయిన్స్కి మాత్రమే మీకు రేట్ వస్తుంది, కానీ మళ్ళీ వచ్చి దీన్ని చూడటానికి కూడా ఉండదు. ఒక ముక్కలో చెప్పాలంటే బీసీట్లో మీరు కొనుక్కుంటున్న కాయిన్, బీసీట్లో మీరు అమ్ముకుంటున్న కాయిన్కి నష్టం అనేది కానీ కష్టం అనేది కానీ ఉండదు. ఎందుకంటే నష్టం ఎప్పుడు వస్తుందంటే ఆ కాయిన్ మళ్ళీ తిరిగి బీసీట్లోనే అమ్మినప్పుడు. అంటే ఒక ఎక్స్చేంజ్లో కొన్న కాయిన్స్ని మళ్ళీ అదే ఎక్స్చేంజ్లో తిరిగి కొనుక్కున్నవాడు అమ్ముకుంటాడు. వాడు అమ్ముకున్నప్పుడు ఇంకొక ఆయన కొంటాడు, వాళ్ళు అమ్మినప్పుడు ఇంకొకరు కొంటారు. మొత్తానికి ఆ సర్కిల్లోనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎనీ ఎక్స్చేంజ్ బీసీటీ కాకుండా అన్ని ఎక్స్చేంజ్లు కూడా ఇలాగే నడుస్తుంది. కాబట్టి ఆ కాయిన్ ఒకసారి అప్పు, ఒకసారి డౌను, ఒక్కోసారి పాతాళానికి, ఇంకొకసారి గగనానికి వెళ్తూ ఉంటుంది. గగనానికి వెళ్ళి మళ్ళీ పాతాళానికి పడిపోతూ ఉంటుంది. కానీ బీసీట్లో ఉన్నటువంటి గొప్ప మహత్తరమైనటువంటి విషయం ఏంటంటే ఇది మైనర్స్లోకి వెళ్తుంది. ఆ మైనర్స్లో అనేక ప్రోగ్రామ్స్, అనేక పర్చేజ్లు, అనేక కొనుగోళ్ళు, అలాగే ఓటీటీలో సినిమాలు చూసినప్పుడు, లేకపోతే అందులో వచ్చే అనేక రకాల ప్రోగ్రామ్ చూసినప్పుడు, లేదంటే షార్ట్ మూవీస్ చూస్తున్నప్పుడు, రిలీజ్ సినిమా, డైరెక్ట్ రిలీజ్ సినిమా చూస్తున్నప్పుడు, లేదంటే మన బీవీ హార్ట్లో వెహికల్స్ కొంటున్నప్పుడు ఆ కాయిన్స్ వెళ్ళి తిరిగి వెనక్కి రావు, బర్న్ అయిపోతాయి. అంటే మనం తిన్న భోజనం లాంటిది బర్న్ అయిపోద్ది, అంతే, కనిపించవు. అలా ఎప్పుడైతే కనిపించదో అవి మళ్ళీ వెనక్కి వచ్చి తక్కువకు అమ్ముకోవడానికి అవ్వదు, కనుక నష్టం రాదు అన్నాను. రెండవది కష్టం ఉండదు అన్నాను. కష్టం ఎందుకు ఉండదు అంటే దీన్ని తక్కువ రేటుకి అమ్మాలంటే చాలా కష్టపడతాం, మనసు బాధ అనిపిస్తుంది. అదే తక్కువ రేటుకి అమ్మేస్తున్నాను. ఈ కాయిన్ బీసీ మన మైండ్స్కి వెళ్ళిపోయి ఆ యూటిలిటీ పోద్ది. కాబట్టి దీన్ని దాచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అది మీకు ఇష్టపడి దాచుకుంటే తప్ప. అందుకే మన మైనీడ్స్లో మన కిబో కాయిన్ బీసీటీ ద్వారా మైనీడ్స్లోకి వెళ్ళడం వల్ల మీకు కష్టం కానీ నష్టం కానీ ఉండదు అన్నాను. ఇప్పుడు మనం భారతదేశం మొత్తం మన యూటిలిటీని పెంచుకుందాం. మీరు ఇప్పుడు తయారు చేసుకున్న కూపన్ని, క్రియేట్ చేసుకున్న కూపన్ తీసుకెళ్ళి మైనీడ్స్ అకౌంట్స్కి వాడుకుంటాం. ఆ అకౌంట్స్కి వాడుకుంటున్నప్పుడు ఇప్పుడు మనకు వచ్చుకున్నటువంటి అకౌంట్స్ ఏవైతే వస్తాయో అందులో మనం కొనుక్కోవడం, అమ్ముకోవడం ఇలాంటి ఎన్నో చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఈ యూటిలిటీలో కాయిన్ మళ్ళీ మీకు లాభమే. ఎందుకంటే అక్కడ నేను మీకు ఏం చెప్పానంటే ఒక 5 రూపాయలు పెట్టి మీరు బీసీటీ కొని యూటిలిటీ వ్యాలెట్లోకి పంపిస్తే 10 రూపాయలుగా చలామణిలోకి వెళ్ళిపోయి ఆ 10 రూపాయలు మీకు నైట్ 12 గంటల తర్వాత మీ అకౌంట్లోకి చేరిపోతుంది. అంటే మీరు 5 రూపాయలు పెడితే రూపాయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అంటే 2 రూపాయలు వస్తుంది. ₹1 పెడితే రూపాయి వస్తుంది, రూపాయి పెడితే 2 రూపాయలు వస్తుంది, 5 రూపాయలు పెడితే 10 రూపాయలు వస్తుంది. అంటే ప్రతిరోజు వ్యాపారం జరుగుతుంది. ప్రతి మనిషి వ్యాపారం చేస్తూ ఉంటాడు. బాగుంది కదా. మన షాపులో కొనుక్కున్నవాడు మనం కొనుక్కుంటే వాళ్ళకి వ్యాపారం, కానీ మైనీడ్స్ ద్వారా చేస్తున్నప్పుడు వాడు మనకు అమ్మితే మనకు కూడా వ్యాపారమే. చూశారు కదా ఈ లాజిక్. ఒక వస్తువు వాడు అమ్ముకుంటే, తెచ్చి అమ్ముకుంటే, పెట్టుబడి పెట్టి తెచ్చి అమ్ముకుంటే వాడికి లాభం, అమ్మేసుకున్నాడు. కానీ మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మనకు కూడా లాభమే. బాగుంది కదా. ఇది మీకు ఒక్కసారిగా అర్థం అవ్వదు. రాను రాను దీని తాలూకు గొప్పతనం ఏంటి,
దీనిలో వచ్చే లాభాలు ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే డాడీస్, ఈ కూపన్ క్రియేషన్లో మీరు అత్యధికంగా పాల్గొంటున్నారు కూడా. వాటిని యాక్టివేట్ చేసుకున్నారు కూడా. మీకు ఒక కమ్యూనిటీ పెరుగుతుంది, మీకు ఒక టీం పెరుగుతుంది. దాని ద్వారా మీ కాయిన్స్ వెళ్ళిపోతాయి. మీకు ప్రతిరోజు ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ కోసం మీరేమీ కష్టపడవసరం లేదు. మీరేమీ దీన్ని పబ్లిసిటీ చేసుకుని మీ వస్తువులు అమ్ముకోవసరం లేదు. మీరు రోజు జీవించే జీవితాన్ని మైనీడ్స్ ద్వారా జీవించండి, అంతే. ఇంకేమీ చేయనవసరం లేదు. మీరు కూరగాయలు కొంటున్నారు, దట్స్ ఆల్. మైండ్స్ ద్వారా మైండ్స్ క్యూఆర్ కోడ్ ఆ షాప్ మీద ఉంటుంది, దాన్ని కొనుక్కోండి. ఎనీ షాప్. మీరు బట్టలు తీసుకుంటున్నారు, ఆ షాపుల్లోనూ ఈ క్యూఆర్ కోడ్ మనం వెండర్ పోర్టల్ ద్వారా ఎలా పెట్టాలో నేను మళ్ళీ చెప్తాను. ఆ క్యూఆర్ కోడ్ ఉంటే మీరు కొనేసుకోండి. లేకపోతే ఆ షాప్లో మీరు మన అకౌంట్ ఇవ్వండి. అలాగే ఫర్నిచర్ కొనుక్కోండి. అలాగే కళ్యాణ మండపాలు తీసుకోండి. లేకపోతే హోటళ్ళు, లాడ్జీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలుగా. ఆటోలు ఎక్కండి, లేదా వ్యాన్లు, లారీలు, ట్రాక్టర్లు, బళ్ళు, ఇవన్నీ వాడుకోండి. ఇదే కదా మన జీవితం, ఇదే కదా మనం రోజు చేస్తున్నాం. టిఫిన్ చేయండి, స్వీట్స్ తినండి, రకరకాల కన్స్ట్రక్షన్ చేసుకోండి, లేబర్ను పంపించండి. లేకపోతే ఆ ఇంటి గృహోపకరణ వస్తువులు ఏమన్నా అలంకరణకి, ఫర్నిచర్కి అవన్నీ తీసుకోండి. రోజు ఏం చేస్తున్నారో అది చేయండి. మనిషి సంపాదించే ప్రతి రూపాయిని ఖర్చు పెట్టియాల్సిందే. మరి ఆ ఖర్చు పెట్టడానికే మనం ఇన్ని కష్టపడుతున్నాం. మరి ఇప్పుడు ఆ ఖర్చు మైండ్స్ ద్వారా చేసుకోవడం వల్ల మళ్ళీ మీరు వ్యాపారస్తులుగా మారుతున్నారు. అంటే ఖర్చు పెట్టే వ్యాపారం. ఇది కొత్తగా ఉంది కదా.